ఇప్పుడు కంటెంపరీగా జరిగేవే తీస్తాను అని అంటున్నారు కాబట్టి కంటెంపరీగా తీయాలి అనుకుంటే బీట్ కోవిడ్ టైంలో ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందిని ఈ డైలీ వేజెస్ వర్కర్స్ వాళ్ళని అందరిని వదిలేశారు. చాలా క్రైసిస్, రోజుకో స్టోరీ చదువుతున్నాం, చాలా బాధగా ఉంటుంది. ఎన్జిఓస్ ఆర్ డూయింగ్ వాట్ దే క్యాన్, గవర్నమెంట్ ఏదో చేస్తుంది వాళ్ళకి తోచింది. ఇవి ఎక్కువ బాధాకరంగా నాకు అనిపించవచ్చు, మీకు ఇంకేదో అనిపించవచ్చు. సో విచ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డూ యూ వాంట్ టు లుక్ ఎట్? మీకు నచ్చింది ఏంటంటారు? అంటే ఇజ్ ఇట్ పీపుల్ అండ్ పీపుల్ యూ లవ్, ఆర్ ఇజ్ ఇట్ ద ప్యాషన్ టువర్డ్స్ వర్క్ అండ్ ద స్టోరీ? ఏంటి, వాట్ ఈస్ ఇట్? See, I feel suffering అనేది by definition is a part of the entire cycle of life for any animal, not only human beings. Yes. You know? సో మీరు జంగిల్ లైఫ్లో చూస్తే ఇప్పుడు ఒక జింక కబ్ తింటే సింహం తినేస్తుందా వచ్చి, లేకపోతే ఏమవుతుంది, లేకపోతే పాము కరిసేస్తుందా. కాన్స్టెంట్లీ యు ఆర్ ఫైటింగ్ విత్ డేంజర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ ఫారెస్ట్ లివింగ్. అది సివిలైజేషన్లో మనం అడ్వాన్స్మెంట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటా వెళ్ళి వీ కెప్ట్ ఆన్ ట్రైంగ్ టు రెడ్యూస్ ఇట్. సో ద అమౌంట్ ఆఫ్ సఫరింగ్ విచ్ హ్యాపెన్ 100 years బ్యాక్ మైట్ నాట్ హ్యాపెన్ నౌ. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ పీపుల్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. మన అమెరికాలో ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు, మనకి కొంచెం తక్కువ ఉండొచ్చు, మనకన్నా చాలా తక్కువ సోమాలియాలో ఉండొచ్చు, యూనో. బట్ అగైన్ ఇన్ అవర్ కంట్రీ యూ క్యాన్ జనరలైజ్, యూనో. సో ఎవ్రీ డే ఎవ్రీ వన్ సఫర్స్ వన్ వే ఆర్ ది అదర్. కాకపోతే ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ వలన మనకి ఆ ఫోకస్ వస్తుంది వాళ్ళ మీద. ఇప్పుడు ఇవాళ కోవిడ్ సిచ్యువేషన్లో మైగ్రెంట్స్ నడుస్తున్నారు, ఏమైపోతున్నారు అని ఆలోచించారు, కానీ 2 months ముందు అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఎవరు ఆలోచించారు కదా. ఎందుకంటే అది ఫోకస్ రాలేదు. ఐ మీన్ బికాస్ అండ్ యూ కాంట్, అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫోకస్ ఆన్ సఫరింగ్ ఆఫ్ ఎవ్రీబడి అండర్ ద సన్. ట్రూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ దిశ సినిమా రీసెర్చ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద రేపిస్ట్ వైఫ్ని కలిసాను, రేణుకా అని. అండ్ షీఈ్ 16 years old అండ్ షీఈ్ సమ్ 7 months pregnant నేను కలిసినప్పుడు. అండ్ నేను అడిగాను ఆ రోజు పొద్దున్న ఇన్సిడెంట్ జరిగిన రోజు పొద్దున్న ఎన్నింటికి వచ్చాడు అని అడిగాను, వన్ ఆఫ్ ద రేపిస్ట్. అండ్ షీ సెడ్ నేను పొద్దున్నే 4 గంటలకి పనిలోకి వెళ్ళిపోయానని చెప్పింది. సో 16-year-old pregnant, 7-month-old pregnant woman had to get up at 4 o'clock in the morning to work in the fields just to feed herself and feed the family అనేది నాకు అసలు ఎప్పుడు నాకు మైండ్లో ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఇట్. అంతకుముందు ఎప్పుడు నాకు తెలియదు. ఎందుకంటే మన చుట్టూ చూస్తే ఎంత కనిపిస్తుందో అదే ప్రపంచం అని మనం అనుకుంటాం. సో ఇప్పుడు ఆ అమ్మాయితో కూర్చుంటే నాకు దిశ కన్నా ఆ అమ్మాయి మీద ఎక్కువ జాలేసింది. ఎందుకు దిశ నాకు తెలియదు, నేను పేపర్లో చదివాను, అమ్మాయి పర్సన్గా నాకు తెలియదు. ఈ అమ్మాయిని ఎదురుగా కూర్చొని చెప్తా ఉంటే ఆల్మోస్ట్ నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఎంత పోవర్టీ. ఇంకోటి ఏంటి, ఈ అమ్మాయి ఏం చేయలేదు, కేవలం షీ హ్యాపెన్ టు బి మ్యారీడ్ టు దట్ గై, అంతే. సో నా హౌ షీ ఈస్ గోయింగ్ టు లివ్ అండ్ హౌ ఇప్పుడు పిల్ల పుట్టుంటారు, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ హ్యాపెన్స్ దర్. సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి సెలెక్టివ్ సింపతి ఉంటుంది ఆల్మోస్ట్. అది కూడా మనం ఒక సినిమా లాగా చూస్తాం. అది చూసినప్పుడు అప్పుడు మీరు డెసిషన్ తీసుకుని నేను అన్నీ ఇచ్చేసానా, రేణుకాకి ఇవ్వలేదు. సో మైగ్రెంట్స్ గురించి జాలిపోయే వాళ్ళు అందరూ వాళ్ళ ఆస్తులని ఇచ్చేస్తున్నారా, ఇవ్వట్లా లేదు. So I think it is just various small films we keep doing, we don't really make a difference. అలా అని మీరు అనుకున్నారు. నాకు ఒక ఏప్ అండ్ సూపర్ ఏప్ అని ఒక సినిమా చూశాను. దాంట్లో ఒక చాట, సెంటిమెంట్ ఈజ్ ఎ లగ్జరీ విచ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ఎఫర్డ్ సెలెక్టివ్లీ. యానిమల్స్ అయితే ఛాన్సే లేదు. బట్ హ్యూమన్ బీయింగ్స్కి వాళ్ళకి స్టేబుల్ ప్లేస్ ఉంది కాబట్టి చేయగలుగుతారు. అంటే ఇట్స్ ఎ వెరీ థిన్ థ్రెడ్ అనుకుంటాను మన ఆలోచనకి, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ రియల్. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొకటి ప్రశ్న ఏంటంటే, మీరు ఏమనుకుంటారో అది చెప్పేస్తారు. వాట్ ఈస్ హియర్ ఇస్ వాట్ ఈస్ హియర్, దెర్ ఇస్ నో ఫిల్టర్ అని మేము అనుకుంటున్నాం. ఇస్ దట్ ట్రూ? దెర్ ఇస్ నో ఫిల్టర్? విత్ రిగార్డ్ టు మీ, ఎస్. బట్ అంటే ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సంబడి ఎల్స్, అంటే నాకు పరిచయం ఉన్నా లేకపోతే పరిచయం లేకపోయినా నేను పర్సనల్ విషయాలు ఎప్పుడు మాట్లాడను. పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని మీద కామెంట్ చేస్తాను. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ ఉన్న దానికి నా ఒపీనియన్ ఇస్తాను, లేకపోతే నా మనసులో ఏముందో నేను చెప్పేస్తాను, ఏదైనా దేని మీద అయినా సరే.
బట్ నాకు తెలిసిన నాతో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే ఐ ప్రొటెక్ట్ దేర్ ప్రైవసీ. అందరి మీద జస్ట్ లైక్ దాట్ మీరు కమెంట్ చేస్తూ ఉంటారు. సో వాట్ డూ యూ థింక్, ఇది నా డెమోక్రటిక్ వరల్డ్, సో ఐ కెన్ స్పీక్, నాకు రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చేస్తున్నా అంటారా, లేకపోతే నో దిస్ మై ఒపీనియన్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు రేజ్ ఇట్? When you're living your life, the most important thing is you have to live it the way you feel like you want to live. Okay, దాని తర్వాత లైక్ అగైన్ మెన్షన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది జంగల్ లా. సో అడ్వాన్స్మెంట్లో whatever they've constituted, this is okay, this is not okay under these circumstances అన్నప్పుడు నేను ఫాలో అవుతాను. వన్స్ ఐ డోంట్ ఫాలో దట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే నేను డైరెక్ట్గా నాకు శ్రీదేవి గారు తోటలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్, యూనో అది ట్రూత్, అది పాయింట్ 1. దానివల్ల నాకు కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, ఏంటి అలా మాట్లాడుతున్నాడు అని. సో వాళ్ళ కోసం వాళ్ళు ఏమనుకోండి నేను మాట్లాడటం ఆపేస్తే నా బతుకు నేను బతుకున్నట్టే కదా. ఓకే, So I believe in the Ayn Rand standard that I will live my life for the sake of me, and I will never ask anyone to live for my sake, neither will I live for anyone else's sake. That is what the fundamental individual freedom of a person is. ఇన్ దాట్ వెరీ కేస్ మీరు చేసిన కమెంట్స్కి చాలాసార్లు రెబెల్ అయ్యారు, ఫ్యాన్స్ అవ్వనివ్వండి లేకపోతే హూఎవర్. మరి అలాంటప్పుడు మళ్ళీ దానికి మీరు ఆన్సర్ కూడా చేస్తారు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, మీరు నన్ను అన్నారు కాబట్టి నేను దానికి లెట్ మీ ఆన్సర్ అని. ఆ టైంలో అనుకుంటాము చాలామంది దట్ ఓకే ఆర్జీవి గారు అంటే హీ లైక్స్ కాంట్రవర్సీస్, ఆర్ ఆయనకి లైమ్ లైట్ అంటే ఇష్టం అందుకనే ఇలా చేస్తూ ఉంటారు ఆయన అని చాలామంది అంటూ ఉంటారు. దాని మీద మీ కమెంట్? See, but I always said that ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే the only reason he will talk is he wants people to listen. Yeah. So why would he do it otherwise? లైమ్లైట్ అనేది ఇట్స్ ఎ వెరీ రిలేటివ్ వర్డ్. డొనాల్డ్ ట్రంప్కి మొత్తం వరల్డ్ అంతా ఉండొచ్చు బికాస్ ఆఫ్ హిస్ పొజిషన్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్. ఇంకోళ్ళు ఎవరికి ఎక్కడో ఉండొచ్చు, ఇంకోళ్ళు ఎవరు ఇంట్లోనే ఉండొచ్చు, ఉట్టాలు భార్య పెళ్ళి అనొచ్చు అతని మాట. యూనో సిమిలర్లీ హూఎవర్ నోస్ మీ, హూఎవర్ హ్యాస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ఫాలోయింగ్ మీ విల్ లిసన్ టు మీ వాట్ ఐఎమ్ సెయింగ్. రిలేటివ్ డిగ్రీస్ టు దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీబడి అన్నాను. యా. Yeah. So, and when I say something, I want to say to create an effect. ఇప్పుడు చాలాసార్లు అన్ని పబ్లిసిటీ కోసం చేస్తాను అయిపోయాను. పబ్లిసిటీ అంటే ఏంటి? పబ్లిసిటీ ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్ అటెన్షన్ టు వాట్ యువర్ సెయింగ్. డ్రాయింగ్ అటెన్షన్ ఫ్రమ్ మిలియన్స్. వాట్ ఎవర్ యూర్ సెయింగ్, అది మిలియన్సా, హండ్రెడ్సా, థౌజండ్సా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ లాగా కోర్స్ అవ్వచ్చు. ఐ మీన్ దట్ ఈస్ రిలేటివ్ డిగ్రీ. ఓకే, సో మీరు అలా అటెన్షన్ డ్రా చేసినప్పుడు చాలా కాంట్రవర్సీస్లో కూడా వెళ్ళారు. అండ్ ఒక్కొక్కసారి యూ ట్రై టు జడ్జ్ ఇట్ ఆర్ ఒక్కొక్కసారి సరి చేసుకోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి గారిది బీయింగ్ గర్ల్, సో తను చేసిన కమెంట్స్కి చాలా ఆరగెంట్గా రిప్లైస్ వచ్చాయి ఫ్యాన్స్ నుంచి, అందరి దగ్గర నుంచి. సో అప్పుడు అనుకున్నాం మేము యాజ్ అన్ ఆడియన్స్, శ్రీరెడ్డి గారు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు కాబట్టి నేను చెప్పాను అని అన్నారు. అలాంటప్పుడు ఆయన ఇదెందుకు చెప్పమంటారు, ఆయన డైరెక్ట్గా పిలిచి సినిమానే ఇవ్వచ్చు కదా. హీస్ ఎ డైరెక్టర్, యూ కెన్ గివ్ హర్ అన్ ఆపర్చునిటీ, వై నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇష్యూ వాజ్ నథింగ్ టు డూ విత్ దట్. ఇంకోటి నేను చాలా విపులంగా నియర్లీ ఒక 20-minute వీడియో చేశాను. I put on YouTube, so I'm tired of talking about that. No, we are not talking about it. So basically, I have no interest in giving a role to Srireddy because I don't have any character or something in my scripts which require someone like her. So our conversation was never about she acting in my film or me asking her to act in my film. It's completely related to what she was trying to do at that time. The movement she was trying to create, Me Too related, and తెలుగు యాక్టర్స్ని తీసుకోవాలి ఏదైతే మూమెంట్ గురించి మాట్లాడుతుందో ఆ కాంటెక్స్ట్లో నేను ఒక కాన్వర్సేషన్ చేశాను, కానీ నథింగ్ టు విత్ సినిమా.